హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొంచెం ఇంకా లేట్ అయిందండి. 6:30 అయింది వచ్చాక. ఇంకో 2 డేక్షలలో అన్నం పెట్టాను. పులిహోర చేస్తున్నా ఈరోజు నిమ్మకాయతో. కానీ కారప్పొడి, కందిపప్పుతో కారప్పొడి వెల్లుల్లిపాయ వేసి చేస్తున్నా. ఇగో చూడండి, మా ఆయన కూడా సాయం చేస్తున్నాడు అనమాట. అడవుడిగా ఇగో నిమ్మకాయలు కట్ చేశాడు. ఇగో నిమ్మకాయ రసం తీసాడు, కొత్తిమీర కట్ చేస్తున్నాడు, క్యారెట్. ఇగోండి తాలింపు రెడీ చేస్తున్నా అనమాట. పచ్చెనపప్పు పల్లీలు వేసాను. చేస్తున్నా, అడవుడికి చేస్తున్నా అండి. కంగారు అయిపోయింది, మరో టైం అయిపోద్దని. అన్ని లైన్కి ఎప్పుకుంటా రావాలి. ఇంకో పసుపు కూడా వేసి వేపేసానండి, అయిపోయింది ఇది. ఇంకో చూడండి, టైం అయిపోతుందని మా ఆయన కంగారు అంటే కంగారు కాదు. ఇగో అన్నం అయితే చల్లారిందండి, రెడీ చేస్తున్నాం. నిమ్మకాయ పులుసు పోస్తున్నాడు. తాలింపులు కూడా రెడీకి పెట్టా. ఇదిగోండి. ఇంకండి పులిహోర రెడీ అవుతుంది, కలబెడుతున్నాడు. కానీ మా ఆయనేనండి సాయం చేస్తాడు బాగా. అంటే ఈయనకు కూడా ఎవరికైనా భోజనాలు పెట్టాలంటే ఇష్టం అనమాట. అందుకు కాబట్టి ఇంకా నేను పని నుంచి రెడీగా వచ్చాక రెడీగా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసాడు. ఈ లోపల రానే వచ్చా. ఇక గబగబా అన్నం పొయ్యి మీద పెట్టి ఇంకా వండామన్నమాట. ఇదిగోండి లాస్ట్కి వచ్చింది, కలుపుతున్నాం. పులిహోర, నిమ్మకాయ పులిహోర, క్యారెట్ కొత్తిమీరతో గార్నిష్. చిన్న చిన్న డేక్షలు అవి మాకు తిప్పలంటే తిప్పలు కాదండి. అదే పెద్ద పెద్ద దీక్ష నేను వండే డేక్షలు అనుకో దెబ్బకి అయిపోయేది. మరి ఏం చేద్దాం, ఏదో మేము నలుగురు పెడుతున్నామని మా సంతోషం మాకన్నీ ఉన్న దాంట్లోనే. కానీ దీనికి కూడా మా మీద ఏడుస్తున్నారండి. ఇప్పుడు వెళ్ళి వంట చేస్తావా, నీకు ఎందుకు అంత బాధ అంటున్నారు. కానీ నాకు అది సంతోషమే, నేను చేయడం సంతోషమే. కానీ మరి ఏం చేస్తాం, మా ఆయన కూడా సహకరిస్తాడు కాబట్టి. మేము ఇద్దరం కాబట్టే నేను ముందుకు వచ్చా, కానీ ఒక్కదానైతే చేయలేంలేండి. ఎందుకంటే ఒక్కరి సహకారమైన ఉండాలి కదా. అదండి. ఇంకో టైం అయిపోతుందని కంగారు కంగారు చేస్తున్నాడండి మా ఆయన. మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు పాపం. ఒక్కోసారి మా కోసం కాసుకొని ఉంటారనమాట. కానీ పులిహోర మాత్రం భలే కుదిరిందండి. నువ్వు కళ్ళ తిప్పి వాళ్ళకి పెట్టాలి. అన్నం నువ్వు పెట్టు, కారపొడి అని పడిపోయారమ్మా. చూడండి, ఈరోజు మాది కారపొడి వెరైటీ చేసాము. కందిపప్పు తెల్లగడ్డతో కారపొడి. అస్సలు చూడండి ఎంత బాగుందో. కందిపప్పు వేసి కారపొడి తయారు చేసాం. తెల్లగడ్డ వేసాం మళ్ళీ. కందిబ్యాళ్ళతో తెల్లగడ్డతో కారపొడి రెడీ. ఇగో పులిహోర రెడీ. అసలు మా ఆయన కంగారు అంటే కంగారు కాదండి, టైం అయిపోతుందని సగం కిందనే పోతున్నాడు కంగారుతో. స్మెల్ మాత్రం భలే వస్తుందండి. కందిపప్పు తెల్లగడ్డ, కందిపప్పుతో కారపొడి తెల్లగడ్డ వేసి సూపర్గా ఉంది. తిన్నాక వాళ్ళని అడుగుతాం ఎలాగుంది ఏంటి అనేది. ఇంకా అండి, ఇప్పటికైతే పూర్తయిపోయింది పులిహోర.
ఇదిగో కారపొడి రెడీ. ఇక మేము రెడీ అయ్యి ఆటో పిలుచుకోవాలండి. ఆటోకి కదా మేము వెళ్ళేది. ఆటోని పిలుచుకొని వెళ్తాం అనమాట. వాటర్ ప్యాక్ తీసుకొని ఆటో తీసుకొని వెళ్ళిపోతాం. రండి, క్యాన్లు తీసుకొని బయలుదేరారండి. ఇక మా ఫ్యామిలీ మొత్తం